అండి అందరికీ నమస్కారం. చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోకుండా ఎగ్ బిర్యానీ చేశాను. చాలా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా అయితే మనం ఎగ్స్ ఉడకపెట్టేసుకుందాము. ఒక్క విజిల్ చాలు. ఉడికిపోయాక వాటికి పలుకులు తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అది పెట్టేసుకొని ఆనియన్స్ ఫస్ట్ ఇట్లా బ్రౌన్ ఫ్రై చేసేసుకుందాము. అదే వాటిలో ఆనియన్స్ తీసేసి ఎగ్స్ వేసేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసేసి ఎగ్స్ని కూడా కాసేపు ఫ్రై చేద్దాము. అది వేగాక అవి కూడా పక్కకు తీసి పెట్టుకొని దానిలోనే మనం గ్రీన్ చిల్లీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. అది వేగాక టమోటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకుందామండి. మనం ఆ లోపల టమోటా ప్యూరీ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించాం కదా, దాన్ని బాగా స్మాష్ చేసేసి వాటిని కూడా మనము ఆ మసాలాలోనే వేసేసుకొని సరిపడా కారం వేసుకొని వేయించుకుందాము. అది కూడా బాగా కలిసాక పెరుగు తీసుకున్నానండి. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాన్ని వేసుకుందాం. పెప్పరు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా 4 పొళ్ళు వేసుకొని నెయ్యి వేసుకొని అది కూడా బాగా కలిసేదాకా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నెయ్యి నేను. దాంట్లోనే మనం పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొని కలిపెట్టేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, అది వేసేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్లేమ్లో సిమ్లో పెట్టేస్తాము. క్యాప్ పెట్టేసి మనం ఇప్పుడు రైస్కి అయితే ఎసురు కాగిందండి. మనము వేడి నీళ్ళల్లో ఓల్ గరం మసాలా అంతా వేసేసుకొని ఎసురు కాగాక రైస్ వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకుందాము. మనం ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఏగింది, ఎగ్స్కి బాగా పట్టింది. ఇప్పుడు ఆ ఎగ్స్ అంతా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలా మీదే మనము బాగా కలిపేసుకొని రైస్ అంతా అప్లై చేసి వేసేసుకుందాము. వేసేసుకొని మనం ఎగ్స్ మసాలాతో పాటు కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కూడా అది ఇప్పుడు అప్లై చేద్దాము. ఒక లేయర్ రైస్ అంతా వేసాక మళ్ళీ లేయర్ ఎగ్స్ మసాలా వేసుకుందాం, మళ్ళీ రైస్ వేసుకుందాం. ఇప్పుడు దాంట్లో పుదీనా ఆకులు, ఆనియన్ ఆయిల్, మనం ఆనియన్స్ వేసాం కదా, కొంచెం ఆయిల్ పక్కకు తీసాను, ఆనియన్స్ ఆయిల్, గీ వేసేసుకొని కొంచెం గరం మసాలా అలా పైన చల్లుకుందామండి. నేను కలర్ లేదు కాబట్టి కొంచెం వేడి నీళ్ళల్లో పసుపు, కారం వేసేసి అలా వేసేసాను. కలర్ వచ్చేస్తుంది. క్యాప్ పెట్టేసుకున్నాం. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి, ఎక్కువే అవసరం లేదు. అది నాకు వీడియో మిస్ అయింది. 5 మినిట్స్ చాలు. తీసి ఇలా ఒక పళ్ళెంలో వేసేసుకుంటే చాలు.